హైదరాబాద్ లో ఒక్కసారిగా అలజడి రేగింది. కొద్దిసేపటి క్రితం ఏం జరిగిందంటే హైదరాబాద్ లో డీజీపీ ఆఫీస్ దగ్గర అయ్యప్ప స్వాములు ఆందోళనకు దిగారు. ఆఫీస్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో ఒక్కసారిగా తోపులాట జరిగింది. బ్యారికేడ్లు తోసుకుని వెళ్లడానికి ప్రయత్నించడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమపై పోలీసులు లాఠీచార్జ్ చేశారని అయ్యప్ప స్వాములు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయ్యప్ప మాల వేసుకుని పోలీస్ డ్యూటీకి రాకూడదంటూ ఇటీవల ఇచ్చిన మెమోతో ఈ వివాదం మొదలైంది. దీక్ష తీసుకోవాలంటే లీవ్ పెట్టుకోండి అని సూచిస్తూ ఆ మెమో ఇచ్చారు. దీనిపైన ఇప్పుడు తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. రూల్ బుక్ పేరుతో పోలీసులు ఇలా వ్యవహరించడం సరికాదంటూ ఇవాళ డీజీపీ ఆఫీస్ ముందు నిరసనకు దిగారు అయ్యప్ప స్వాములు. ఈ సందర్భంగా అక్కడ స్వల్ప ఉద్రిక్తత తలెత్తింది. ఈ ఉద్రిక్తతల తర్వాత అడిషనల్ డీజీపీని కలిశారు బీజేవైఎం కార్యకర్తలు. రేపటిలోగా ఎస్ఐకి ఇచ్చిన మెమో ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు బీజేవైఎం. రేపు వందలాది మంది స్వాములతో డీజీపీ ఆఫీస్ ని ముట్టడిస్తామని చెప్తున్నారు బీజేవైఎం కార్యకర్తలు. ఇతర మతాల్లో లేని ఆంక్షలు అయ్యప్ప స్వాములకే ఎందుకని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఇతర మతం వాళ్ళు గడ్డాలు పెంచుకొని డ్యూటీ చేస్తున్నారు, పోలీసులు ఇఫ్తార్ విందులకు వెళుతున్నారు అని బీజేవైఎం కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. పోలీస్ శాఖతో పాటు ఏ ప్రభుత్వ శాఖలైనా అయ్యప్ప మాలధారులపై ఆంక్షలు విధించడం అనేది సరికాదు అంటూ వాళ్ళంతా ఆందోళన చేశారు. హిందువుల మీద దాడి చేస్తూ ఉన్నారు, హిందూ వ్యతిరేక ధోరణి పెడిస్తూ ఉన్నారు. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఇదే పోలీస్ ఆఫీసర్లు పోయి శరీరాలు వేసుకొని ఇఫ్తార్ విందుకు వెళ్తారు, కానీ మా హిందూ పోలీసు వాళ్ళు అయ్యప్ప మాల వేసుకున్నామంటే మేము ఇస్తా ఉన్నారు. ఈ పోలీస్ శాఖ వాళ్ళు, ఈ పోలీస్ శాఖ డిమాండ్ చేస్తూ ఉన్నా, మీరు ఎక్కడ కుమ్ముకేస్తూ ఉన్నారు? అసదుద్దీన్ కలిసి ఈ తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, ఈ హైదరాబాద్ లో ఈ హిందూ వ్యతిరేక ధోరణి ప్రదర్శిస్తూ ఉన్నారు. మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఏదైతే పోలీస్ అధికారికి మెమో ఇచ్చారో అది వెనక్కి